వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు ఎంపీగా నేను పోటీ చేయను. ఈ మాట అంటోంది ఎవరో కాదు, విజయసాయి రెడ్డి. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన సన్నిహితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి ఈ రోజున నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికైతే ఇష్టపడట్లేదన్న ప్రచారం జరుగుతోంది. సో ఆయన నెల్లూరు ఎంపీగా నేను పోటీ చేయను అని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అయితే విజయసాయి రెడ్డి నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టే ప్రయత్నం చేశారా? నేను పోటీ చేయను అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బట్ అదే సమయంలో అటువైపు నుంచి టీడీపీ నుంచి వేమిరెడ్డి పోటీలో ఉన్న కారణంగానే ఈ రోజున విజయసాయి రెడ్డి తాను ఆ పోటీ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? అటు వేమిరెడ్డి అండ్ దెన్ విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా అత్యంత సన్నిహితులు కావడమే ఈ రాజకీయ పరిణామాలకు కారణమా? అసలు ఈ రోజున విజయసాయి రెడ్డి లాంటి నేత ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేయడం మొదటిసారి. సో ఆయన ఆ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లయితే, ఎంపీ రేస్ నుంచి తప్పుకున్నట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎవరిని ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇలాంటి కీలక రాజకీయ పరిణామాల మధ్య నెల్లూరు ఎంపీ సీటుతో పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలు కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏమైపోతుంది, ఎటువైపు వెళ్తోంది అన్న పరిణామాలను అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. అసలు ఈ రోజున విజయసాయి రెడ్డిని నెల్లూరు ఎంపీగా సెలెక్ట్ చేయాల్సిన సందర్భం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది? ఈరోజు ఏకంగా విజయసాయి రెడ్డి తాను పోటీ చేయను అంటూ జగన్మోహన్ రెడ్డి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసేదాకా కూడా ఎందుకు వెళ్తూ ఉన్నారు? బలవంతంగా ఆయన మెడ మీద కత్తి పెట్టి మరీ పోటీకి దించే ప్రయత్నం వైసీపీ నుంచి ఎందుకు జరుగుతోంది? నిజంగా ఎవరు ఆప్షన్ లేకనే విజయసాయి రెడ్డిని అక్కడ తెర మీదకి తీసుకొచ్చారన్న ప్రశ్నలు కూడా విత్ ఇన్ ద పార్టీలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఈ రాజకీయ పరిణామాలకు దారితీసిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. పర్టికులర్లీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు నెల్లూరు జిల్లా అనేది ఒక కంచుకోట. పర్టికులర్లీ నెల్లూరు ఎంపీ స్థానం అంటే నిజంగా అది ఒక హార్డ్ కోర్ సీటే వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన వెంట నడిచిన మొట్టమొదటి నేత ఎవరంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి. అది కూడా నెల్లూరు జిల్లా నుంచే. మేకపాటి ఫ్యామిలీకి అటు రాజకీయాల్లోనే కాదు, ఇటు పారిశ్రామికవేత్తగా కూడా ఆయనకు అదే స్థాయిలో ఒక సక్సెస్ రేట్ అయితే ఉంది. అలా సౌమ్యుడిగా, వివాద రహితుడిగా కూడా పేరుంది ఆయనకు. ఆయన తన కొడుకు గౌతమ్ రెడ్డి, ఆ గౌతమ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన కొలీగ్ అండ్ క్లాస్మేట్ కూడా. సో వాళ్ళు తన కొడుకుతో పాటు తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరిన క్రమంలో అప్పుడు ఉప ఎన్నికలు కూడా వచ్చే వాళ్ళ మీద అనర్హత వేటు పడింది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు అక్రమాస్తుల కేసులతో. ఆ సమయంలో ఎప్పుడైతే ఉప ఎన్నికలు వచ్చినాయో విజయమ్మ, షర్మిల ప్రచారం కావచ్చు, జగన్ జైలు సెంటిమెంట్ కావచ్చు, మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది వైఎస్ఆర్సీపీ ఆ రోజు జరిగిన ఉప ఎన్నికల మొత్తాన్ని. కడప ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అందరికంటే ఉప ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో ఆ రోజు ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రిజైన్ చేస్తున్నారు. ఆయన నెల్లూరు ఎంపీగా బరిలో నిలిస్తే జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీ తీసుకొచ్చిన వ్యక్తిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు ఆ రోజున. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 14 ఎన్నికల్లో కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయనే ఎంపీగా నిలబడ్డారు. నెల్లూరు నుంచి ఆయనే ఎంపీ కూడా అయి ఉన్నారు. తన కొడుకు గౌతమ్ రెడ్డి కూడా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే అయి ఉన్నారు. బట్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. బట్ 2019 ఎన్నికల నాటికి అనేక కీలక పరిణామాలు అటు మేకపాటికి అందరిని ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక దూరాన్ని అయితే పెంచాయి. అందుకనే 2019 ఎన్నికల నాటికి తాను అక్కడి నుంచి పోటీ చేయను అంటూ తన ఆరోగ్య కారణాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కొన్ని కన్విక్షన్స్ కావచ్చు ఆయనకి, బట్ వాటిని జగన్మోహన్ రెడ్డి డినై చేసిన విధానం కావచ్చు, అందుకే మేకపాటి పక్కకు తప్పుకున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు హడావిడిగా. సో ఆదాల ఎంపీగా కూడా గెలవడం జరిగింది. అయితే ఆ తర్వాత మాత్రం మనం చూసినట్టయితే ఒక్కొక్కరుగా నెల్లూరు జిల్లా మాత్రం 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ జిల్లాగా వ్యవహరించింది. ఎందుకంటే మనం చూసినట్లయితే కడప జిల్లాలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేయగలిగారు, నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను కూడా జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. అలా సింహపూర్లో సింహభాగం మొత్తం వైఎస్ఆర్సీపీ వైపే నిలబడింది. ఆ ఎన్నికల్లో టీడీపీలో స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు కూడా ఓడిపోవడం జరిగింది 2019 ఎన్నికల్లో. అలాంటి నెల్లూరు జిల్లాలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటి అన్నది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారుతోంది. అందుకు కారణం ఏంటో కాదు, జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత సీనియర్ నేతల మొత్తాన్ని పక్కన పెట్టి, ఒక ఆనంద్ కావచ్చు, అదేవిధంగా ఒక కాకాని కావచ్చు, ఒక కోటమిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆయన ముందుగా ఏదైతే మంత్రి పదవి అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడానికి మాత్రం చాలామంది ఈజీగా తీసుకోలేకపోయారు. అంతేకాదు అనిల్ కుమార్ యాదవ్కు మిగతా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నేతలందరితో ఏదో ఒక రూపంలో విభేదాలు ఉన్నాయి. సో అందుకని అనిల్ కుమార్ యాదవ్ని అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు మంత్రిగా వాళ్ళు.
పోనీ అనిల్ కుమార్ యాదవ్ చివరి వరకు కంటిన్యూ చేశారా అంటే ఆయన పక్కన పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆ మంత్రి పదవి ఇచ్చున్నారు. అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ చూసినట్లయితే కోటంరెడ్డి పార్టీని విడిచిపెళ్ళిన తర్వాత కోటంరెడ్డితో నెగోషియేషన్ ఉంది. కాకానికి మంత్రి పదవి ఇచ్చారనే కారణంతో ఆయన మీద కూడా అనేక సార్లు అనిల్ ఫైట్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అటు ఆనం ఫ్యామిలీతో అనేక విభేదాలు ఉన్నాయి. ఇటు మేకపాటి ఫ్యామిలీతో కూడా అంత సన్నిహిత సంబంధాలు అయితే లేవు. అట్ ద సేమ్ టైం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా అలాంటి సంబంధాలు అయితే లేవు అనిల్ కుమార్ యాదవ్కు. అలాంటి అనిల్ యాదవ్ను వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారన్న వాదంతో మిగతా నేతలంతా కూడా కొంత అసంతృప్తితో ఉన్న మాట అయితే వాస్తవం ఎన్నో రోజులుగా. ఈ రిఫ్లెక్షనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది. అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 3 స్థానాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి వెళ్లకుండా టీడీపీ ఖాతాలో 3 స్థానాలు పడిన పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల మీద అయితే ఎమ్మెల్యే కోట ఎన్నికల మీద చాలా సీరియస్గా జగన్ ఫోకస్ పెట్టారు. బట్ లాస్ట్ మీట్లో వీళ్ళు ముగ్గురు కూడా అటు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా క్రాస్ ఓటింగ్ చేస్తున్నారు. పార్టీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళు టీడీపీలో జాయిన్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళలో కొంతమందికి టికెట్లు కూడా అనౌన్స్ అయిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. ఆనం కూడా ఆ జిల్లా నుంచి అయితే ముగ్గురు, ఆనం అండ్ కోటంరెడ్డి అండ్ దెన్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే. సో అలా వైఎస్ఆర్సీపీకి అయితే ఒక ఊహించని షాక్, నెల్లూరు జిల్లాలో అంత భయంకరమైన షాక్ జగన్మోహన్ రెడ్డికి. అది జరిగిన కొద్ది రోజులకే లోకేష్ పాదయాత్ర కూడా ఆ స్థాయిలోనే అక్కడ సక్సెస్ అయింది. బట్ వైఎస్ఆర్సీపీ తరపున అప్పటికీ కూడా స్టాల్ వార్డ్స్ లాంటి నేతలే ఉన్నారు. బట్ అయితే గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ పదవిని తీసుకెళ్లి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చున్నారు. విక్రమరెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నిక వచ్చిన సమయంలో ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో ఖర్చు పెడితేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి ముందుకు రాలేదు. ఎలాగైనా సింపతి ఓట్ బ్యాంకు తన కొడుకు గెలుస్తారు అని కూడా ఆయన అంచనాలు వేసినా జగన్మోహన్ రెడ్డి అనుకో ప్రిస్టేజ్గా తీసుకున్నారు ఆ ఎన్నికను. చాలా మెజారిటీ భారీగా రావాలంటూ కూడా తనతోనే అంత ఖర్చు పెట్టించడానికి కూడా మేకపాటి అంత ఈజీగా తీసుకోలేకపోయినారు. ఈ పరిణామాల తర్వాత మేకపాటి కూడా పార్టీ నుంచి దూరం జరుగుతూ వచ్చారు. తన కొడుకు విక్రమ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇలా తనకు దగ్గరైన అత్యంత సన్నిహితులైన వాళ్ళందరినీ కూడా 1 by 1 జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకుంటూ వచ్చారు. ఇక వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ది మరొక ఎత్తు. ఆయన విజయసాయి రెడ్డికి అత్యంత క్లోజ్ అసోసియేట్స్ కూడా వాళ్ళిద్దరు. ఆ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ స్థానికంగా ఆయనకు ఒక సోలో ఇమేజ్ ఉంది. తన సేవా కార్యక్రమాలతో ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఆయన కావచ్చు, తమకంటూ నెల్లూరు జిల్లాలో ఒక ఇమేజ్ని అయితే తెచ్చుకోగలుగున్నారు. సో అలాంటి వేమిరెడ్డి ఆ రోజు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతారు. అంటే 2019 ఎన్నికల కంటే చాలా ముందే వాళ్ళ బలవంతంగా విజయసాయిరెడ్డి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజున. సో ఇక వేమిరెడ్డి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆయనకి రాజ్యసభ అనౌన్స్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తానికి కూడా పార్టీకి అర్ధబలం అంగబలం పుష్కలంగా అందించడంలో వేమిరెడ్డి ముందున్నారని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఒక వివాద రహితుడిగా కూడా పేరుంది. ఇక వేరే మనం చూసినట్లయితే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా కీలక పరిణామాలు జరిగాయి. ఎప్పుడైతే కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారు, ఆయనకి సీటు కూడా అనౌన్స్ చేస్తున్నారు. రూరల్ ఎంపీగా ఉన్న ఆదాలను తీసుకెళ్లి రూరల్ అభ్యర్థిగా అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అప్పుడు నెల్లూరు ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి పోటీ చేసేందుకు వేమిరెడ్డిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆయన రాజ్యసభ అభ్యర్థిగా కూడా ఉన్నారు, రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అయితే తన భార్య ప్రశాంత్కి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చినట్లయితే తాను ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా వేమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు ప్రపోజల్ అయితే పెట్టున్నారు. బట్ దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తూనే లాస్ట్ మినిట్లో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నర్సరావుపేటకు పంపించి ఆయన అనుచరుడైన ఖలీల్గా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాలతో వేమిరెడ్డి చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తికి లోనై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చలేదంటూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఆయన దూరం జరిగే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఆ క్రమంలోనే టీడీపీ జెండా కప్పుకున్నారు. టీడీపీ నుంచి రేపో మాపో నెల్లూరు అభ్యర్థిగా వేమిరెడ్డి అనౌన్స్ కాబోతూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు ఆదాలను చూస్తే ఆల్రెడీ రూరల్ ఇన్ఛార్జ్గా పెట్టున్నారు. ఇటు వేమిరెడ్డిని చూసినట్లయితే ఆయన టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి తన అనారోగ్య కారణాలు కావచ్చు, వయసు కావచ్చు, తన వయసు రీత్యా కావచ్చు, తన కొడుకు మరణంతో తీవ్రంగా ఆయన బాధలో ఉన్న ఒక సిచ్యువేషన్ కావచ్చు, ఈరోజు మేకపాటి మళ్ళీ పోటీ చేసేందుకు కూడా ఆయన ఇష్టపడట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి ఎవరు అనే అంశంపై చాలా సీరియస్గా చర్చ జరుగుతూ వచ్చింది. అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ రోజున శరత్ చంద్రారెడ్డి పేరు కూడా వచ్చింది. విజయసాయిరెడ్డికి అల్లుడు వరుస అయిన శరత్ చంద్రారెడ్డి. బట్ ఆయన పోటీ చేసేందుకు మాత్రం ఇష్టపడలేదని కూడా కొన్ని లీక్లు అయితే బయటకు వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అనేక మంది పేర్ల తర్వాత అనేక మంది మీద ప్రెజర్ తెచ్చే ప్రయత్నం చేసినా ఎవరు ఈ రోజున వైఎస్ఆర్సీపీ తరపున నెల్లూరు ఎంపీ టికెట్ మీద పోటీ చేసేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే అటువైపు ఉంది అపోనెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయనకున్న ఒక సోలో ఇమేజ్ కానీ ఒక క్రేజ్ కానీ అలాంటిది. అయితే ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ అభ్యర్థి ఎవరు కూడా పార్టీకి దొరకని సిచ్యువేషన్లో ఈరోజు విజయసాయిరెడ్డిని బలవంతంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ.
ఒప్పించే ప్రయత్నం చేసి ఆయన ఎంపీ అభ్యర్థిగా కూడా నైటే అనౌన్స్ చేయడం జరిగింది. తను అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడకపోయినప్పటికీ కూడా విజయసాయి మెడ మీద కత్తి పెట్టి మరీ ఈరోజు ఒప్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత తనకి ఇచ్చినా ఆయన అదే స్థాయిలో వాటిని వైఎస్ఆర్సీపీ తరఫున తన బాధ్యతగా నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంట్రీ ఇచ్చున్నారు వైఎస్ఆర్సీపీలోకి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయన కూడా అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నారు. జైలు మేట్గా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. వన్స్ వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. ఎంతమంది వద్దన్నా వినకుండా సీనియర్లు విజయసాయి రెడ్డి వైపు ఆ రోజు రాజ్యసభ విషయంలో జగన్ మొగ్గు చూపారు. అందుకే మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఉన్నారు ఆ రోజున. అలాంటి విజయసాయి రెడ్డి ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుంగు ఫాలోయర్గా మారారు. ఒక రాజశేఖర రెడ్డికి ఒక కేవీపీ ఎలాగో ఉండేవాళ్ళు, అలా ఓ జగన్మోహన్ రెడ్డికి ఓ విజయసాయి రెడ్డి మారుతూ వచ్చారు. అలాంటి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిని చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన వైఎస్ఆర్సీపీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా విజయసాయి రెడ్డి ఆ స్థాయిలో ఆ పార్టీ కోసం లైనింగ్ చేస్తున్నారు. పీకే లాంటి వాళ్ళని పార్టీ కోసం ఒప్పించారు. ఈరోజు వన్ సైడెడ్ విక్టరీలో 2019లో జగన్మోహన్ రెడ్డి సాధించిన వన్ సైడ్ విక్టరీలో విజయసాయి రెడ్డి షేర్ ఎంతో ఉందనే చెప్పుకోవాలి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర బాధ్యతలు కానీ సజ్జల లాంటి వాళ్ళతో ఉన్న ఒక ఆధిపత్య పోరుతో ఆయన్ని డీలింగ్ చేసే ప్రయత్నం అయితే జరిగింది విజయసాయి రెడ్డిని. సో ఆ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీలో అంతర్గత రాజకీయాలకు విజయసాయి రెడ్డి నిజంగానే బలయ్యారు. అంత సీనియర్ నేతగా అంత లైజనర్గా పేరున్న విజయసాయి రెడ్డి కూడా. అయితే అనేక ఒడిదులకు తర్వాత అనేక ఎదురు దెబ్బలు తిన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం, అన్ని సోషల్ మీడియా విభాగాలు పార్టీ విభాగాలు బాధ్యతలు ఇవ్వడం కానీ మరోసారి పార్టీలో సీరియస్గా ఆయన ఎన్నికల సమయంలో ఇన్వాల్వ్ అయిన తీరు కానీ మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి సమయంలోనే వేమిరెడ్డి పార్టీని విడుస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వేమిరెడ్డి దగ్గరికి రాయబారం పంపించినా బట్ లాస్ట్ మినిట్ వరకు కూడా వేమిరెడ్డి కన్విన్స్ అయితే కాలేదు. యాక్చువల్గా విజయసాయి రెడ్డి ఎవరి తరపునైనా రాయబారానికి వెళ్ళారు అంటే ఆ నేతను ఎలాగైనా సరే నచ్చజెప్పి మాయ చేసి ఆయన కన్విన్స్ చేస్తారన్న పేరు ఉంది. అందుకే ఆయన బెస్ట్ లైజనర్ అంటారు వైఎస్ఆర్సీపీలో. అలాంటి విజయసాయి రెడ్డి మొన్న ఆర్కేని కూడా మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు కాంగ్రెస్ నుంచి వితిన్ 1 డేలోనే. అలాంటి విజయసాయి రెడ్డి మాత్రం వేమిరెడ్డిని కన్విన్స్ చేయలేకపోయినారు. అందుకే ఈ రోజున ఆ బాధ్యతలు కూడా విజయసాయి రెడ్డి నెత్తిన పడ్డాయి. తనకి ఇష్టం లేకున్నా సరే, ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తానే ఆ రోజున పార్టీలోకి తీసుకొచ్చారు. ఆయనకి రాజ్యసభ ఇప్పించడంలో కూడా తన కీలక పాత్ర పోషించారు. వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహిత మిత్రులుగా కూడా వాళ్ళిద్దరికి పేరుంది. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఈసారి తాను పోటీకి దిగడం అంటే అది విజయసాయి రెడ్డికి నిజంగానే తీసుకునే అంశం అయితే కాదు. అదే సమయంలో విజయసాయి రెడ్డి ఎక్కడ కూడా ఆయన సుదీర్ఘ వైఎస్ఆర్సీపీ ప్రస్థానంలో ప్రత్యక్ష ఎన్నికల నుంచి పోటీ చేసిన సందర్భం కూడా లేదు. అలాంటి విజయసాయి రెడ్డిని ఈరోజు తీసుకెళ్లి ఏకంగా తన సన్నిహితుడైన వేమిరెడ్డి మీదే జగన్మోహన్ రెడ్డి పోటీకి పెట్టే ప్రయత్నం చేయడాన్ని ముందు ఆయన కాదు ఆయన అనుచరులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ఈ రోజున తాను ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నుంచి పోటీ చేయను అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారని చర్చ ఉంది. అయితే ఇదే సమయంలో అక్కడ ఆల్టర్నేటివ్గా ఎవరినైనా నిలబెట్టేందుకు కూడా విజయసాయి రెడ్డి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ ఆప్షన్ దొరికినట్లయితే తాను పక్కకు తప్పుకొని అక్కడ ఆ కొత్త వ్యక్తిని నియమించేందుకు కూడా విజయసాయి రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారని చర్చ అయితే ఉంది. అందుకే తన అల్లుడు శరత్చంద్రారెడ్డి పేరుని కూడా ఆయన తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఆయన ఇటీవలే వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. సో అనేక రకాలుగా విజయసాయి రెడ్డి అయితే మాత్రం ఈరోజు వేమిరెడ్డి మీద పోటీ చేయడానికి సిద్ధపడట్లేదన్న అంచనాలు ఉన్నాయి. ఒకటి తన సన్నిహితుడు కావటం, ఒకటి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో అంతకుముందు ఎప్పుడు కూడా పోటీ చేసి ఉండకపోవడం, ఇంకోవైపు అటు టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తారనే ఒక అంచనాలు ఉండడం, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో నెల్లూరు ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా టీడీపీ గెలుస్తోందనే ఒక సర్వేలు రావడం కానీ, సో ఈ పరిణామాలతో విజయసాయి రెడ్డి పూర్తిగా డీలింక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ ఉంది. అది కూడా లాస్ట్ మినిట్లో ఇంకా 2 నెలలు కూడా ఎన్నికలకు సమయం లేని ఈ పరిస్థితుల్లో తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం కూడా ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. అందుకే పూర్తిగా ఈ విషయానికి మాత్రం ఆయన అంగీకరించట్లేదనే చర్చ ఉంది. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసి మరి ఆయన ఈ పోటీ నుంచి తప్పుకునేందుకు కూడా ఆలోచన చేస్తున్నారని కూడా అన్నారు. ఎందుకంటే వేమిరెడ్డికి ఉన్న విజయసాయి రెడ్డికి పార్టీ పరంగా క్రేజ్ ఉన్నప్పటికీ బట్ నెల్లూరు జిల్లాకు వచ్చినప్పటికీ వేమిరెడ్డికి ఉన్న క్రేజ్ ముందు విజయసాయి రెడ్డి క్రేజ్ అంతగా కంపేర్ చేయలేరు అనుకుంటాను వాళ్ళిద్దరి విషయంలో. అందుకే ఈరోజు విజయసాయి రెడ్డి పోటీ విషయంలో వేమిరెడ్డి మీద పోటీ విషయంలో వెనక్కి తగ్గుతున్నారన్న చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఓవరాల్గా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేస్తారా, బట్ జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి ఒప్పించుకుంటారనేది మాత్రం ఈరోజు మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే వేమిరెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి అనే సమీకరణాలు తెర మీదకి వచ్చినట్లయితే అక్కడ గెలుపు ఎవరి వశం కాబోతుందనే అంశం మాత్రం ఈ రోజున సింహపురి రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.